మరొక ప్రాంతీయ పార్టీలో చీలికొచ్చింది. మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నిట్టనిలువునా చీలిపోయింది. నిజానికి నిట్టనిలువునా కాదు. మెజారిటీ ఎమ్మెల్యేలు మమతా బెనర్జీ నాయకత్వానికి వ్యతిరేకంగా నిలబడ్డారు. మొత్తం 80 మందున్నారు ఎమ్మెల్యేలు తృణమూల్ కాంగ్రెస్‌కి. అందులో 59 మంది ఎమ్మెల్యేలు వాళ్ళకి కావాల్సిన నాయకుడిని ఎన్నుకున్నారు. లెజిస్లేచర్ పార్టీ లీడర్‌గా, అసెంబ్లీలో అపోజిషన్ లీడర్‌గా. ఎన్నుకోవడమే కాదు, వాళ్ళు మేమిట్లా ఎన్నుకున్నాం అని చెప్పి పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ స్పీకర్‌కి లేఖ ఇస్తే ఆయన ఎల్ఓపిగా అంటే లీడర్ ఆఫ్ ద అపోజిషన్‌గా ఈ రెబెల్ ఎమ్మెల్యేస్ ఎవరినైతే ఎంపిక చేసుకున్నారో రితాబ్రతా బెనర్జీ ఆయన పేరు. ఆయన ఆల్రెడీ మమతా బెనర్జీ ఎక్స్‌పెల్ చేసింది, బహిష్కరించింది ఇప్పటికే. ఆయన నాయకత్వంలో ఇప్పుడు వీళ్ళు వేరే కుంపటి పెట్టుకున్నారు. ఆయన్నే ఎల్ఓపిగా గుర్తిస్తూ పశ్చిమ బెంగాల్ స్పీకర్ లేఖ కూడా ఇచ్చేశాడు. అంటే అసెంబ్లీ బిల్డింగ్‌లో ఎల్ఓపిగా ఆయనకే చోటుంటుంది కూర్చోడానికి వెళ్ళి. యాక్చువల్‌గా మమతా బెనర్జీ ఓడిపోయింది కాబట్టి భవానీపూర్ నుంచి ఆవిడ ఎమ్మెల్యే కాదనుకోండి. ప్రస్తుతం మమతా బెనర్జీకి 21 మంది ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారు. ఇది ఎక్కడి నుంచి మొదలైందంటే లీడర్ ఆఫ్ ద అపోజిషన్‌గా ఒకరిని ఎంపిక చేసి ఆ కింద ఎమ్మెల్యేలంతా సంతకం పెట్టాలి కదా! వాళ్ళందరూ సంతకాలు పెట్టిన లేఖని స్పీకర్‌కి ఇచ్చారు. అయితే అందులో రీతా బెనర్జీ ఒక వ్యక్తి అనమాట. వీళ్ళు మా సంతకాలను ఫోర్జరీ చేశారని చెప్పి స్పీకర్‌కి లేఖ రాశారు. అక్కడి నుంచి గొడవ మొదలైంది. ఇప్పుడు 59 మంది తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అతని వెంటే వెళ్ళిపోయారు. ఆ రెబెల్ లీడర్ వెంటే. 21 మంది మాత్రమే మిగిలారు మమతా బెనర్జీకి. ఎల్ఓపి రూమ్‌కి తాళాలు ఇచ్చిన తర్వాత స్పీకర్ గారు అవి తీసుకొని ఈయన బయటకొచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ ప్రెస్ మీట్‌లో మమతా బెనర్జీ గారు మాకు అడ్వైజర్‌గా ఉండాలని కోరతున్నాం తృణమూల్ కాంగ్రెస్‌కి. మాదే తృణమూల్ కాంగ్రెస్ ఇప్పుడు. ఆవిడ అడ్వైజర్‌గా ఉంటే బాగుంటుంది అని చెప్పి ఒక పిలుపుని కూడా ఇచ్చాడు. దాంతో పాటు ఇంకో మాట అన్నాడు. అదేంటంటే మేము గతంలో లాగా ప్రతిపక్షంగా ఉండాలి కాబట్టి విమర్శించం. అవసరమైనప్పుడు మాత్రమే ప్రభుత్వాన్ని విమర్శిస్తామన్నాడు. దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి? వీళ్ళంతా కూడా బీజేపీకి అనుకూలంగా ఉంటారు అనేది అర్థమవుతోంది. కాబట్టి తృణమూల్ కాంగ్రెస్‌లో ఈ చీలిక వెనక ఖచ్చితంగా బీజేపీ హస్తం ఉంది. దేశంలో మరొక ప్రాంతీయ పార్టీని బీజేపీ చీల్చింది అని చెప్పి అనుకోవాలి. మహారాష్ట్రలో శివసేన పరిస్థితి అట్లాగే అయింది. పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినటువంటి 7 రాజ్యసభ సభ్యులుంటే అందరూ వెళ్లి బీజేపీలో చేరిపోయారు. బెంగాల్లోనేమో అపోజిషన్ పార్టీగా ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్‌లో చీలిక తీసుకొచ్చారు. అంటే అఫీషియల్‌గా బయటికి బీజేపీ పాత్ర ఉన్నట్టుగా ఎక్కడేమీ కనిపించటం లేదు గానీ, ఖచ్చితంగా అంతర్గతంగా బీజేపీ ప్రభావం లేకుండా ఇది జరగల. ఎందుకంటే, ఈ రిటాబ్రత బెనర్జీ మాట్లాడిన మాటలను బట్టి స్పష్టంగా అర్థమయ్యేది ఏందంటే, వాళ్ళు బీజేపీకి అనుకూలంగానే ఉంటారు. కాబట్టి పశ్చిమ బెంగాల్‌లో అపోజిషన్ కూడా ఉండదు. మరి ఇప్పుడు మమతా బెనర్జీ పరిస్థితి ఏమిటో తెలీదు. ఎందుకంటే మామూలుగానే లెజిస్లేచర్ పార్టీలో 2 వంతులు గనక వేరే కొంపటి పెట్టుకుంటే వాళ్ళదే పార్టీ అవుతుంది. అయితే లెజిస్లేచర్ పార్టీలో అవుతుంది గానీ, యాక్చువల్‌గా బయట పార్టీ వ్యవస్థలో వెంటనే కాదు. ఎందుకంటే బయట పార్టీ వ్యవస్థలో మళ్ళీ ఈ కమిటీలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి, వాళ్ళందరూ ఎవరిని నాయకుడిగా లేక నాయకురాలుగా గుర్తిస్తే వాళ్ళే ఆ పార్టీకి నాయకుడిగా ఉంటారు. ఎమ్మెల్యేలంతా వెళ్ళిపోయినంత మాత్రాన పార్టీ వాళ్ళ చేతికి వెళ్ళదు. కానీ అది కూడా ఎట్లా జరుగుతుందో ముందు ముందు చెప్పలేం. కనీసం పార్టీ అయినా మిగులుతుందా మమతా బెనర్జీకి? ఎమ్మెల్యేలు ఎట్లాగో మిగలలేదు. మమతా బెనర్జీ మంచి ఫైటర్. 1998లో పెట్టింది తృణమూల్ కాంగ్రెస్ పార్టీని. అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఉండేదావిడ. 98 నుంచి ఇప్పటి వరకు అంటే 28 ఏళ్ల పాటు నడిపింది ఆ పార్టీని. అయితే ఇప్పుడు బీజేపీ ఆవిడ మీద కేసులు పెట్టే అవకాశం ఉంది. తర్వాత ఆవిడ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ అతనే నడిపిస్తున్నాడు పార్టీని ఇప్పుడు. అంటే ఈవిడకి వయసు పెరుగుతోంది. అతనే కుర్రవాడు. కానీ అతని మీద కూడా చాలా కేసులున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు అతను. కాబట్టి తృణమూల్ కాంగ్రెస్ భవిష్యత్ ఏమిటి? మమతా బెనర్జీ భవిష్యత్ ఏమిటి? వేరే కుంపటి పెట్టుకున్నటువంటి ఈ తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నెమ్మదిగా బీజేపీలో కలిసిపోతారా? ఏ రకమైన మలుపులు తీసుకుంటుంది ఈ చీలిక? అనే విషయాలు ఇప్పటికైతే ఇంకా తెలీదు. కానీ ఒకటి మాత్రం నిజం. బీజేపీ ఏమో రోజు రోజుకు బలపడుతోంది. కానీ మిగతా పార్టీలను మాత్రం బలహీనపరచడానికి ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటోంది.